Hi, hello, welcome to my channel Kalyani Journals in Telugu. So, EMRS 2025 notification release అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్కి ఉన్న డౌట్ ఏంటంటే క్వాలిఫైయింగ్ మార్క్స్. సో టైర్ 1లో ఎన్ని మార్క్స్కి క్వాలిఫై అండ్ టైర్ 2లో ఏ విధంగా క్వాలిఫై చేస్తారు, అసలు దీని ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అన్నది చాలామంది కామెంట్ పెడుతున్నారన్నమాట. సో ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడండి, మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ అన్నది మనకి టైర్ 2లో డిఫరెంట్గా ఉంటుంది, అదేవిధంగా టైర్ 2లో డిఫరెంట్గా ఉంటుంది యాజ్ పర్ ద నోటిఫికేషన్. టైర్ 1లో ఫస్ట్ మెయిన్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది లాంగ్వేజెస్. మనకు ప్రతి పోస్ట్కి కొన్ని పోస్టులకి 30 మార్క్స్కి ఇచ్చారు అండ్ ఇంకొన్ని పోస్టులకి 20 మార్క్స్కి ఇచ్చారు. ఓకే, అంటే జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లీష్ అండ్ రీజనల్ లాంగ్వేజ్. ఇంకా వేరే పోస్టులకి జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లీష్, కొన్నిటికి రీజనల్ లాంగ్వేజ్ అనేది లేదు. ఓకే, సో మనకి 30 మార్క్స్కి మనం మినిమం 40% తెచ్చుకుంటే మనం టైర్ 1 పేపర్ అన్నది వాళ్ళు వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఫస్ట్ చూసేది ఎక్కడ అంటే లాంగ్వేజెస్ దగ్గర చెక్ చేస్తారు. మనం అందులో 30 మార్క్స్కి 12, 20 మార్క్స్ ఉన్న వాళ్ళకి 8 మార్క్స్ తెచ్చుకుంటేనే మన రెస్ట్ ఆఫ్ ది పేపర్ అన్నది వాళ్ళు వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది. ఓకే, వాల్యుయేషన్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా టైర్ 2కి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది అనేది మీ డౌట్. చూడండి, ఇప్పుడు ఇదంతా వాల్యుయేషన్ అయిపోయినాక ఎంతమంది అయితే క్వాలిఫై అవుతారో దాన్ని బట్టి వాళ్ళు ఒక కట్ ఆఫ్ అన్నది డిసైడ్ చేస్తారు. ఓకే, అక్కడ కట్ ఆఫ్ని బట్టి 1:10లో మనకి టైర్ 2కి పిలవడం జరుగుతుంది. 1:10 అంటే 1 పోస్ట్కి 10 క్యాండిడేట్స్ని పిలవడం జరుగుతుంది. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. టైర్ 1 నుంచి మీరు లాంగ్వేజెస్ అయితే ఫస్ట్ క్వాలిఫై అవ్వాలి, అది క్వాలిఫై అయిపోతేనే మీకు నెక్స్ట్ పేపర్ చూడడం జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత టైర్ 2లో ఏ విధంగా ఉంటుందంటే మనకి టైర్ 2 వచ్చేసి 100 మార్క్స్ పేపర్ కదండి. సో అందులో ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 100 మార్క్స్కి 30% మార్క్స్ అంటే 30 మార్క్స్ తెచ్చుకుంటే వాళ్ళు క్వాలిఫై అయినట్టు. నెక్స్ట్ ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ 100 మార్క్స్కి 25% అంటే 25 మార్క్స్ వస్తేనే వాళ్ళు టైర్ 2 క్వాలిఫై అయినట్టు. సో ఇందులో రిజల్ట్ రిలీజ్ చేశాక కట్ ఆఫ్ అన్నది డిసైడ్ చేస్తారు కదా, అప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వాళ్ళు ఏ విధంగా పిలవడం జరుగుతుందంటే 1:3లో పిలవడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రిన్సిపల్ అండ్ జేఎస్ఏకి డిఫరెంట్గా ఉంటుంది వేరే పోస్టులతోటి కంపారిజన్ చేసుకుంటే. ఎందుకంటే మనకి ప్రిన్సిపల్కి ఇంటర్వ్యూ ఉంటుంది అండ్ అదేవిధంగా జేఎస్ఏ వాళ్ళకి టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళ ప్రాసెస్ వేరే ఉంటుంది.